హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వెదర్ అలర్ట్. రైతులు తప్పక గమనించండి. రేపు వాతావరణం ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ జిల్లాలో వర్షం సూచనలు కనపడుతున్నాయో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్లో చేసుకోండి. టాపిక్లో భాగంగా బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆల్రెడీ భారత వాతావరణ శాఖ విభాగం చెప్పింది కదండి. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి, దీని గురించి ఏర్పడిపోతుందని. మన గత వీడియోలో చూసుకుంటే మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ముందుగానే చెప్పుకుందాం. అలాగే చూసుకున్నట్టయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారండి. రేపు మారే ఛాన్స్ ఉంది, మీరు గమనించగలరు. అలాగే చూసుకున్నట్టయితే తర్వాత అదే దిశలో ప్రయాణిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందంటున్నారు. సూచనలు కనిపిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మన శాటిలైట్ వ్యూ చూసుకున్నట్టయితే మన స్క్రీన్ మీద కనిపిస్తుందండి, మీకు కనపడుతూ ఉంటుంది. చాలా తుఫాను ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. మీరు చూసుకున్నట్టయితే దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిందండి. మీరు చూసుకున్నట్టయితే అలాగే రానున్న జిల్లాలు ఏమున్నాయంటే రానున్న టైంలో ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలిపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుందండి. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన కనపడుతుందని చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండండి. అలాగే అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో భాగంగా బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయండి. చూసారా, మన స్క్రీన్ మీద చూసినట్టయితే కనిపిస్తుంది గాలులు ఎలా వీస్తున్నాయో. అలాగే వీటి ప్రభావం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గిస్తుందని, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ తుఫాను వల్ల చలి ప్రభావం పెరిగే ఛాన్సులు కనపడుతున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే మీరు తుఫాన్ తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండొచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నారు. అది కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు చూసుకున్నట్టయితే అలాగే రేపు సోమవారం ఏ ప్రాంతాల్లో వర్ష సూచన కనపడుతుందో చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే చూసుకున్నట్టయితే మన రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా తీసుకోండి. రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 4 రోజులు తుఫాన్ బాగా ఎక్కువ ఉండే సూచనలు కనపడుతున్నాయి. మొన్న వచ్చిన మోత తుఫాన్ లాగే ఈ తుఫాన్ కూడా ఉండొచ్చు అంటున్నారు. అలాగే చూసుకున్నట్టయితే కోత పనులు వేగంగా పూర్తి చేయండి. ధాన్యాన్ని తప్పకుండా రక్షించుకోండి. ఎరువులు, పెస్టిసైడ్స్ వాడే సమయంలో జాగ్రత్తలు పాటించాలండి. భారత వాతావరణ శాఖ చెప్తుందండి. ఇవన్నీ మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలాగే చూసుకున్నట్టయితే తీవ్రమైన అల్పపీడనం ఏర్పడబోతుందండి. రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని మన వాతావరణ శాఖ చెప్పిందండి. మీరు చూసుకున్నట్టయితే రేపు సోమవారం ఒక అల్పపీడనం వాయుగుండంగా మారిపోతుంది. రేపు అండమాన్ సముద్రంలో తీవ్రంగా ఉండొచ్చు అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్రాల వైపు అటు వెళ్ళకండి. అలాగే చూసుకున్నట్టయితే వాతావరణ మార్పులు వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ ఇస్తూ ఉంటామండి మన ఛానల్లో. మీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా అప్డేట్లు మన ఛానల్లో ఇస్తూ ఉంటాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.